మీ మొబైల్స్ అన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి. దయచేసి దేవుని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదామండి. ఈరోజు మనమందరం కలిసి ఆలోచించబోతున్న అంశం ఏంటంటే మొర్దెకై. ఏమండి, మొర్దెకై గురించి ఇంచుమించు మనందరికీ తెలుసు. మొర్దెకై అనగానే మనకు గుర్తొచ్చే ఇంకొక వ్యక్తి ఎవరంటే ఎస్తేరు రాణి. ఏమండి, సాధారణ యువతి, ఒక దేశానికి బానిసగా చెరుగొనిపోబడిన కుటుంబంలో నుంచి ఆ దేశపు అస్తిత్వాన్ని శాసించే స్థితికి వెళ్ళిపోయిందండి ఎస్తేరు రాణి. ఆమె పేరు నిజానికైతే హదస్స పేరును ఎస్తేరుగా పిలుస్తారు. ఈ ఎస్తేరు ఎవరు అంటే రాణి అని మనందరికీ తెలుసు. ఎస్తేరు రాణి అన్న, మొర్దెకై అన్న వీరు ఒకే కుటుంబానికి చెందిన తండ్రి లాంటి వాడు ఆయనైతే, కూతురు లాంటిది ఈవిడ. వీరిద్దరే ఆ రోజున్న అహశ్వరేషు యొక్క రాజ్యాన్ని సైతం శాసించిన స్థితిలో ఉన్నారు. ఎస్తేరు రాణి అంటే మనందరికీ ఒక మంచి అభిప్రాయం ఉంది, ఒక గౌరవం ఉంది. మొర్దెకై అనగానే మనందరికీ కూడా ఒక మంచి అభిప్రాయం ఉంది, గౌరవం ఉందండి. కానీ ఈరోజు మనమందరం ఆలోచించబోయే అంశం ఏంటంటే మొర్దెకై అనే వ్యక్తి ఇజ్రాయేలుల ఊచకోతకు కారకుడా? అర్థమవుతుందా అండి? మొర్దెకై కాలంలో అహశ్వరేషు యొక్క సంస్థానాలలో, అనగా ఇంచుమించు ప్రపంచాన్ని పాలించిన అతిపెద్ద సంస్థానం, ఇంచుమించు 124 నుంచి 130 వరకు సంస్థానాలు ఉంటాయి. అలాంటి సంస్థానాలలో చెదరగొని ఉన్న యూదులందరికీ చావుకు మొర్దెకై ముహూర్తం పెట్టాడా అనే అంశాన్ని మనం ఆలోచించబోతున్నాం. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మొర్దెకై అనే మహాభక్తుణ్ణి మనం విమర్శించడం లేదు, మొర్దెకైని మనం తప్పుపట్టడం లేదండి. కానీ ఆ రోజు జరిగిన ఊచకోత ఒకటి ఉంది. హామాను దాన్ని తీసుకొచ్చాడు బయటకు. ఈ యూదులందరినీ, మా సంస్థానంలో తలదాంచుకుంటున్న యూదులందరినీ చంపాలి అని హామాను అనే ఒక వ్యక్తి ఒక చట్టం తీసుకొచ్చాడు రాజు చేత. ఆ చట్టం నెరవేరిందండి. ఆ రోజు చాలామంది యూదులు చచ్చిపోయారు. కాబట్టి ఆ చీకటి రోజులను మర్చిపోకూడదనే నేటికి ఇజ్రాయేలులు పూరీము దినాలను జరుపుకుంటారనేది మనందరికీ తెలుసు. అది బైబిల్లో రాయబడ్డది. నేటికి ఇజ్రాయేలులు కూడా ఈ పూరీము అనే దినాలను జరుపుకుంటారండి. ఆ రోజు కనుక దేవుడు కలుగజేసుకోకపోతే ఆ సంస్థానాలలో ఉన్న యూదులందరూ చచ్చిపోయేవారు, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు. అదొక ఘోరమైన ఘోర కలి అండి. ఆ రోజు ప్రపంచానికి చీకటి రోజే, యూదులందరికీ చీకటి రోజే. ఎంతమంది చచ్చిపోయారో తెలుసా? అది అధికారిక ప్రకటన, ఆకస్మిక దాడి కాదండి, అధికారిక ప్రకటన. అది ఇక పలానా రోజు పలానా టైంలో మనమందరం యూదులను చంపినా తప్పు లేదు అని చట్టం వచ్చిందండి. వాళ్ళ ఆస్తులను దోచుకోవచ్చు, వాళ్ళని భయంకరంగా వేటకత్తులే కావచ్చు, కొడవల్లే కావచ్చు, ఈటలే కావచ్చు, ఏదైనా సరే వారిని చంపడం మన హక్కుగా ఒక చట్టం వచ్చిందండి. యూదులందరినీ చంపొచ్చు అని ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం వచ్చింది కనుక ఆ రోజు చాలామంది యూదులు చంపబడ్డారు. ఇంత ఊచకోతకు, ఇంత భయంకరమైన ఈ నరమేధానికి కారకుడు ఎవరు అనగానే మనందరికీ తెలిసిన వ్యక్తి ఎవరంటే హామాను అండి. హామాను. నిజంగా హామాను యూదులందరిపైన ఎందుకు పగవించుకున్నాడు? మనం మూలంలోకి వెళ్ళిపోదామండి. అవునా కదా? ఎందుకంటే అక్కడ ఒక యుద్ధం జరిగింది, ఒక హత్య జరిగింది, ఒక పరిస్థితి నెలకొన్నదంటే అసలు ఇది జరగడానికి కారణం ఏంటి అనేది మూలాన్ని ఆలోచిస్తారండి. అసలు ఎందుకు ఇది జరిగింది, ఎందుకు ఆ వ్యక్తి ఇలా చేశాడు అనేది పూర్వపరాలను పరిశీలిస్తారు. అలాగే ఈ హామాను అనే వ్యక్తి యూదులకు ఎందుకు శత్రువుగా మారిపోయాడు, ఈ హామాను అనే వ్యక్తి ఎందుకు ఇజ్రాయేలులో ఊచకోతకు కారకుడయ్యాడు, అసలు దానికి మొర్దెకైకి ఏంటి సంబంధం అర్థం చేసుకోండి. ఒక మాటలో చెప్పాలంటే మొర్దెకై అనే వ్యక్తి కూడా యూదుల ఊచకోతకు కారణమయ్యాడండి. ఎలా కారణమయ్యాడో కొన్ని మాటలు చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. చాలా అలర్ట్గా వినాలి, లేకపోతే మనం మొర్దెకైని అపార్థం చేసుకుంటాం. ఏమండి? ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది. ఓకే.
నీ దృష్టికి నీ దృష్టికి ఏది అనుకూలమో ఏది అనుకూలమో అది అది ఆ జనులకు చేయునట్లుగా నా జనులకు చేయమనగా వారును ఉమ్, నీకు అప్పగింపబడి ఉన్నానని అవును రాజు సెలవిచ్చెను. రాజు ఈ సెలవిచ్చను. హామాను అవును, యూదులకు శత్రువు. సరిపోదు. ఈ హామాను యూదులకు శత్రువు. హామాన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ ఎస్తేరు గ్రంథంలో ప్రధానంగా 4 పాత్రలు కనిపిస్తాయండి. అవి కల్పిత పాత్రలు కాదు, నిజమైన పాత్రలే. ఒకటోది ఎస్తేరు, రెండోది మొర్దెకై, మూడోది హామాను, నాలుగోది రాజు. కదా ప్రియ దేవుని పిల్లలారా? వెరీ గుడ్ ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ ఏమని రాయబడిందంటే ఈ హామాను అనే వ్యక్తి యూదులందరికి శత్రువు. ఎలాంటి శత్రువు తెలుసా? బద్ధ శత్రువు. ఎలాంటి శత్రువు తెలుసా? ప్రాణశత్రువు అండి. అసలు ఆయన లక్ష్యం ఏంటి అని అంటే యూదులందరిని నిర్మూలించాలి మా సంస్థానంలో నుంచి అని ఒక బలమైన పటిష్టమైన ఒక నిర్ణయానికి వచ్చాడండి. ఆయన వచ్చిన ఆయన ఊరికే ఉండలేదు. దానికంటూ ఒక బలమైన చట్టాన్ని తీసుకొచ్చాడు. రాజును ఒప్పించాడు. ఒక చట్టం తయారైపోయింది. యూదులందరినీ మనం చంపేయాలి పలానా రోజు పలానా సమయంలో అని. కదా ప్రియ దేవుని పిల్లలారా, అలాంటి రాజు, అందరినీ సమానంగా ప్రేమించే రాజు, పరిపాలించే రాజు యూదులందరి మరణానికి ఎందుకు చట్టం చేయడానికి అవకాశం ఇచ్చాడు? అసలు రాజుని ఏమని ఒప్పించాడు ఈ హామాను? ఈ పూర్వపరాలు మనకు తెలియాలండి. మొర్దెకై యూదులందరి ఊచకోతకు కారకుడే అని అనిపిస్తుంది. అవును, ఈ మొర్దెకై వలనే కదా ఆ చట్టం వచ్చింది. ఈ మొర్దెకై వలనే కదా హామాను ఆ చట్టం చేసింది. ఈ మొర్దెకై వలనే కదా యూదులందరూ ఊచకోతకు గురైంది. అమ్మ, అర్థమవుతుందా మీకు? ఊచకోత అంటే విచక్షణ రహితంగా చంపడం అని అర్థం, చంపబడడం అని అర్థం. విచక్షణ రహితంగా యూదులందరి చావుకు కారణం ఎవరు అని అంటే ఒక రకంగా చెప్పాలంటే మొర్దెకైనండి. ఎలా చెప్తున్నారు మీరు అని అంటే అదే వాక్యాన్ని మనం ఈరోజు చాలా శ్రద్ధగా ఆలోచించాలి. నేటి సమకాలీన ప్రపంచానికి ఈరోజు మనందరికీ చాలా అవసరం అండి ఆ పాఠం. మనందరికీ పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు యెహోషువ పీరియడ్లో. ఆయన పేరు ఆకాను. ఈ ఆకాను వల్ల ఎంతోమంది ఇజ్రాయేలు చచ్చిపోయారండి. ఎలా చచ్చిపోయారంటే యెరికో పట్టణాన్ని జయించిన ఇజ్రాయేలీలు సంతోషంగా ఉన్నారు. ఆ సమయంలో దేవుడు ఒక షరతు పెట్టాడు. ఈ యెరికో పట్టణం అనేది శపించబడిన పట్టణం నాయన. ఇక్కడ దొరికే ఏ సంపదనైనా సరే మీరు సమానంగా పంచుకోనకూడదు. అంటే అక్కడ యుద్ధంలో దొరికిన సంపదను సైనికులతో పాటు అక్కడ 12 గోత్రాల వాళ్ళు సమానంగా పంచుకుంటారు. కానీ ఈ యెరికో అనే సంపదను మీరు పంచుకోనకూడదు అన్నారు. ఎందుకంటే అది శపించబడింది అని చెప్పారండి. కాబట్టి ఆ వెండిని, బంగారాన్ని కావచ్చు, ఆ సంపదనంతా తీసుకొని వచ్చి వాళ్ళు భద్రం చేశారండి. భద్రం చేశారు. అక్కడ ఒక వ్యక్తి ఆకాను దానిని చూశాడు, ఆశపడ్డాడు. అందులో కొంత అంటే కొంతనేనండి, మొత్తం కూడా కాదు, కొంత అంటే కొంత దాచుకున్నాడు. తను డేరాలు వేసుకుంటారు కదా, పాపం ఆ డేరాల్లో గొయ్యి తీసేశాడు, అక్కడ భద్రపరుచుకున్నాడు. అవసరమే కదా అని. ఇది ఎరగని ఇజ్రాయేలులు అందరూ యెరికో అనేది బలమైన పట్టణం, బలమైన గోడలు కలిగిన పట్టణం, దీన్నే జయించాము. ఆ పక్కన చిన్న పట్టణం ఉంటుందండి, చిన్న ఊరు, దాని పేరు హాయి. చాలా చిన్న ఊరు అండి అది. ఆ జనాభా కూడా చాలా తక్కువ. ఆయన అప్పటికి అక్కడ ఎంత జనాభా ఉంటుందో అక్కడికి వీళ్ళు రెట్టింపు వెళ్ళారు. సైన్యం ఒక 1000 మందో వెళ్ళిపోయారండి అక్కడికి. ఎందుకంటే చాలా చిన్న ఊరు అది. దాన్ని జయించాలి అంటే మేము డబల్ వెళ్తున్నాం కదా అనుకొని వెళ్ళిపోయారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ ఊరి ప్రజలందరూ ఈ రెట్టింపుగా వెళ్ళిన ఇజ్రాయేల్ సైన్యాన్ని తరిమి కొడతారు, చంపేస్తారు. మరలా జాషువా గారు మళ్ళీ ఏం చేశారంటే, అమ్మ వాళ్ళు యుద్ధ నైపుణ్యం తెలిసిన వాళ్ళని మరలా డబల్ త్రిబుల్ చేసి పంపించారండి సైన్యాన్ని. 100,000 సైన్యాన్ని పంపించాడు. ఆ 1000 సైన్యం కూడా ఓడిపోయింది. అప్పుడు ఆలోచన పడ్డాడండి, చాలామంది చచ్చిపోయారు. కొద్ది మంది ప్రజల చేత 1000 మంది సైన్యం, ఇజ్రాయెల్లో సైన్యం చచ్చిపోయిందండి. అయ్యో, ఎన్నో రాజ్యాలను, ఎన్నో దేశాలను, చివరి యెరికోను కూడా జయించిన చరిత్ర మాది. సూర్యచంద్రులను ఆపిన ఘనత మాది. అలాంటిది ఈ హాయి పట్టణ పౌరులు చాలా తక్కువ మంది కదా, వారు అంత పెద్దగా యుద్ధం గెలిచిన వారు కూడా కారు. ఏంటి ఇలా చచ్చిపోతున్న వాళ్ళ చేతిలో అని ఆలోచన చేశాడండి. ఆలోచన చేసిన ఆయన దేవుని వైపు తన మనసు తిప్పుకున్నాడు. మేధావి మొట్టమొదటిగా చేయవలసిన పని అదొక్కటే. ఏది సంభవించినా ఫస్ట్ నువ్వు తిరగవలసింది దేవుని వైపే. ఏమండి, కారణం అది కావచ్చు, కారణం ఇది కావచ్చు, వెతుకుతున్నావంటే నీకు అర్థం కాదు. ఇదేదో జరుగుతుంది ఇక్కడ, దైవాజ్ఞ లేని ఏది జరగదు కదా అనుకొని ఆలోచన చేసిన ఆ యెహోషువ లేకపోతే జాషువా గారు దేవుని వైపు తిరిగారండి.
అప్పుడు దేవుడు సెలవించాడు, శపించబడింది నీ ప్రాంతంలో ఉంది, నా సొమ్మును మీరు దొంగలించారు, శపించబడిన దాన్ని మీరు తీసుకున్నారు అని చెప్పారండి. ఎవరు ప్రభువా తీసుకుంది అని తీరుగా ఆలోచన చేస్తే ఒక వ్యక్తి బయటపడ్డాడు. ఆయన పేరు ఆకాను. ఆకాను చూసి ఏమన్నారు తెలుసా? అరే, నువ్వు తీసుకున్న సొమ్ము ఎంతనో తెలియదు, కానీ నీ వల్ల 1000 మంది చచ్చిపోయారా, 1000 మంది, 10-20 వేల మంది చచ్చిపోయారండి ఒక్కడి వల్ల. కాబట్టి అక్కడున్న ప్రజలందరూ ఆకాను కొట్టి చంపేశారు. అర్థం చేసుకొని ప్రియ దేవుని పిల్లలు, అంటే ఒక్క ఆకాను వలన 1000 మంది సైన్యం ఇజ్రాయెల్ కోల్పోవలసి వచ్చింది. ఒక్కడి వలన, ఒక్కడే ఆకాను. ఒక బక్క చిక్కిన వాడి వలన 1000 మంది, 1000 మంది నాశనం అయిపోయారండి. అర్థమవుతుందా మీకు? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నీ ఒక్కడి వలన ఏం జరుగుతుందో, అసలు లాభమా నష్టమా? ఇంకా కాస్త ముందుకెళ్దామండి, వెనక్కి వెళ్దాం. మోషే గారి పీరియడ్లో గోత్రానికి ఒకటి చొప్పున 12 మందిని వేగుల వారిని పంపిస్తారండి. వేగుల వారిని, మీరు పలానా దేశానికి వెళ్ళి వేగు చూసిరండి. ఎందుకంటే మనం ఇంచుమించు దరిదాపులకు వచ్చేసాం, ఆ ప్రాంత ప్రజల యొక్క సమాచారం మాకు తీసుకురండి. అప్పుడు మన సైన్యం, మన ప్రజలు మరింత ఉత్సాహంగా ముందుకు ప్రయాణం కొనసాగిస్తారు. వీళ్ళు ప్రయాణం వల్ల అలసిపోయారు, ఆ దేశపు స్థితిగతులు ఎలా ఉన్నాయి. ఎందుకంటే మీరు మంచి సమాచారం తీసుకొస్తే ఇక్కడ సైన్యానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు ఉత్సాహం వచ్చేస్తుంది. కాబట్టి మీరు వెళ్ళండి అని పంపించారండి 12 మందిని. వాళ్ళు వెళ్ళారు, 40 రోజులు ప్రయాణం చేశారు, ఆ ప్రాంతాలన్నీ కలియ చూశారు. అక్కడి నుంచి పెద్ద ద్రాక్షదలు తీసుకుని వచ్చారు. ఎందుకంటే ఆ దేశపు పళ్ళు ఇలా ఉంటాయి, అంత సారవంతమైన నేల, చాలా పెద్దగా కాస్తాయి, ఖాత బాగుంటుంది, ఫలములు బాగుంటుంది, నిజంగా పాలు తేనెలు ప్రవహిస్తాయి. ఆ దేశం సస్యశ్యామలమైనది, కరువు లేనిది, ఏమంటే ముప్పు లేనిది, భూకంపాలు రానిది, అనేకమైన మంచి సమాచారం వస్తుంది అనుకున్నారండి. తీసుకొచ్చారు. ఆ కొద్దిమంది, ఇంకా కొద్దిమంది ఉంటారు కదా అండి, ఆ 12 మందిలో 10 మంది ఏమన్నారంటే ఆ దేశం మంచిదే, కానీ ఆ దేశంలో కాలబెట్టిన వెంటనే ఆ దేశపు పౌరులు మమ్మల్ని చంపేస్తారు, మనందరిని చంపేస్తారు. ఎందుకంటే వారి ఆకారం వేరు, గొల్లియాతు లాంటి ఆకారం వాళ్ళది, నిమ్రోదు లాంటి ఆకారం వాళ్ళది, వాళ్ళ ఆకారం వేరు, వారి ఉద్యాన నైపుణ్యం వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. అక్కడి కనుక మనం వెళ్ళామనుకోండి, ఆ దేశం మంచిదే, ఆ ప్రాంతం మంచిదే, ఆ నేల మంచిదే, కానీ వాళ్ళందరూ మనల్ని అన్యాయంగా చంపేస్తారు, మిడతల వల్ల నలిపేస్తారని చెప్పారండి. అప్పుడు ప్రజలందరిని హెచ్చరించాడు, బ్రతకడం గొప్పనా, అక్కడికి వెళ్ళాం గొప్పనా అన్నారు. ఏమండి, ప్రజలందరూ సమకూర్చిన తర్వాత బ్రతకడం గొప్పనా, అక్కడికి వెళ్ళడం గొప్పనా? ఆ భూమి మంచిదే, కానీ అక్కడికి వెళ్తే మనం చచ్చిపోతాం. ఇక్కడ మనకు పంట బాగలేదు, కానీ ఇక్కడ బ్రతుకుంటాం. ఐగుప్తుకి వెళ్తే బానిసలుగానైనా బ్రతుకుంటాం అన్నారండి. అక్కడ ఉన్న ప్రజలు ఏం నిర్ణయానికి వచ్చారంటే, ఏమండి, బ్రతకడానికి కదా ప్రభువుని నమ్ముకుంది, బ్రతకడానికి కదా మనం ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వచ్చింది, అక్కడికి చావడం ఎందుకు? చచ్చిపోయిన తర్వాత అది మట్టిలో అయితే ఏంది, ఏసు గదిలో అయితే ఏంది, సమాధి ఉంటే ఏంది, లేకపోతే ఏంది, బ్రతకడం మాకు కావాలి, కాబట్టి తిరిగి మనం ఐగుప్తుకే వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారండి. ఆలోచించండి. అప్పుడు దేవుడు సీరియస్గా కలుగజేసుకున్నాడు, నేను ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడనరా. అప్పటి వరకు ప్రపంచంలో అతిపెద్ద సైన్యం కలిగిన దేశం ఏదంటే ఈజిప్టు, ఐగుప్తు. అలాంటి దేశం నుంచే విడిపించిన వాడను నేను. ఎవడో 10 మంది చెప్పిన మాటలు నమ్మావు, కానీ అసలు ఎన్ని కార్యములు చేశాను నేను, యెహోవానైన నేను. ఈరోజు నువ్వు తింటున్న ఆహారం పైనుంచి కురుస్తుంది కదా, ఎక్కడ ఎవరికైనా ఇలా దొరుకుతుందా? రాత్రి అయితే అగ్నిస్తంభం వస్తుంది, పగలు మేఘస్తంభం వస్తుంది. ఇన్ని అద్భుతాలు నీ కళ్ళ ముందు కనిపిస్తున్నా నన్ను అర్థం చేసుకోలేకపోయావు, కానీ ఎవడో చెప్పిన ఆ చెడ్డ సమాచారం నమ్మారా అని దేవుడు సీరియస్ అయిపోయాడండి. ఇక మీతో నేను రాను, మీ హృదయం కఠినమైపోయింది, ఇక మీరు మారరు అని వదిలేశానండి దేవుడు వాళ్ళని. 40 రోజుల్లో చేరుకోవాల్సిన ఆ వాగ్దాన భూమి ఇంచుమించు 40 సంవత్సరాలు పట్టిందండి. అక్కడక్కడే తిరిగారు, అక్కడక్కడే ఉండిపోయారు. ఆ ప్రయాణంలోనే మోషే కూడా చచ్చిపోయాడు. 1000 మంది, మరలా చెప్తున్నాను, 1000 మంది చచ్చిపోయారు. ఎవరి వల్ల? ఆ 10 మంది తెచ్చిన ఆ చెడ్డ సమాచారం వల్ల దేవుడే ఆ ప్రజలు విడిచి వెళ్ళిపోయాడండి. వీళ్ళు మారరు అని. ఎవరెవరైతే సనిగారో వాళ్ళందరూ ఆ నేలలో కలిసిపోయేంత వరకు దేవుడు వారి వైపు చూడలేదు. దూతను పంపించాడు తప్ప దేవుడు రాలేదు. ఎందుకంటే నా పైన సనిగిన సమాజం అంతా, జనం అంతా, వారి తరాలు నాశనమయ్యేంత వరకు అక్కడి నుంచి దేవుడు ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదు. ఆలోచించాలి. అంటే కొందరి వలన అంతమంది చచ్చిపోయారా? అన్ని రోజుల ప్రయాణం వాయిదా పడిందా అని అర్థం చేసుకోవాలి. ఆకాను అనే ఒక్కడి వలన 1000 మంది చచ్చిపోయారా? అర్థమవుతుందా లేదా మీ అందరికీ?
అలాగే ఇక్కడ మొర్దెకై అనే వ్యక్తిని గురించి మీరు ఆలోచించాలి. ఆకాను గురించి మనకు అవగాహన ఉంది. మన మోషే గారి కాలంలో వేగుల గురించి మనకు అవగాహన ఉంది. కానీ మొర్దెకై అనే ఒక్కడి వలన హామాను యూదులందరికీ బద్ధశత్రువుగా మారిపోయాడండి. యూదులందరికీ. అసలు హామానుకు మొర్దెకై వాళ్ళ పర్సనల్, అది వారి పర్సనల్. కానీ ఆ పర్సనల్ కాస్త ఏమైపోయిందో తెలుసా? యూదులందరి మరణానికి చట్టమైపోయింది. అందుకే ఈరోజు మన పాఠం మొర్దెకై ఇజ్రాయేలుల ఊచకోతకు కారకుడా. అవును. అసలేంటి హామానుకు మొర్దెకై ఉన్న గొడవ ఏంటి అనేది మనం ఆలోచన చేద్దాం. అదే వాక్యపఠనంగా చదువుకున్నాం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. పేజీ నంబర్ పాత నిబంధన గ్రంథంలో 415 415 ఓకేనండి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. రాజు గుమ్మమునున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, హామాన్. వీడు రాజు చేత మంచి గుర్తింపు పొందినవాడు. రాజు యొక్క సంస్థానాలలో, రాజు పరిపాలించే తన రాజ్యాలలో ఇతడు అందరికంటే పేరు పొందిన వ్యక్తి అండి హామాను. ఒక రకంగా చెప్పాలంటే రాజుతో సమానం. ఇలాంటి వ్యక్తి వీధిలోకి వస్తున్నాడంటే అక్కడున్న ప్రజలందరూ రాజుగారికి నమస్కరిస్తారు, జయహో జయహో అని అంటారండి. ఇది న్యాయం, ఇది ధర్మం, తప్పేం కాదు. కానీ మొర్దెకై అయిన వ్యక్తి హామాను చూడగానే అలా చేసేవాడు కాదు. రాజ గుమ్మం నుంచి వస్తున్నప్పుడు ఆ గుమ్మం పైన ఉన్న వాళ్ళందరూ, అనగా ఆ రహదారిలో ఉన్న వాళ్ళందరూ, రాజమార్గంలో ఉన్న వారందరూ రాజుగారికి నమస్కారం చేయాలి. ఇది ఒక చట్టం, ఇది గౌరవం, రాజును గౌరవించే తీరిది. కానీ ఎందుకు హామాను అలా చేయలేకపోయాడండి? ఎందుకు చేయలేకపోయాడో అక్కడే రాశారు. 4వ వచనంలో, ఈ ప్రకారము వారు ప్రతిదినం అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిన పెట్టకపోయాను. చెప్తున్నారంట, అయ్యా మీరు రాజుగారితో సమానమైన హామాను అంటే ఒక రకంగా చెప్పాలంటే రెండో రాజు. మీరు రాజుగారిని నమస్కరించకపోవడం, అతని వైపు మీరు ఇలా గంభీరంగా చూడడం, ఇది పద్ధతి కాదు, ఇది మంచిది కాదు అని రాజ సైనికులు, రాజభటులు, ఆయన శ్రేయాభిలాషులు అందరూ చెప్తూనే ఉన్నారు. నీకు ఇష్టం లేదు, ఆ గుమ్మం దగ్గర రాకు, ప్రాబ్లం ఉంది. నేను రాజుగారికి నమస్కారం చేయలేండి, అక్కడ రాకు, ప్రాబ్లమే ఉంది. అవును కదండి, అర్థం చేసుకోండి. ఇంట్లో ఉన్నవాడు వచ్చి నన్ను నమస్కరించమంటలేడు, ఆయన పొలంలో ఉన్నవాడు వచ్చి నన్ను నమస్కరించమంటలేడు. ఆయన వెళుతున్న మార్గంలో, ఆ రహదారిలో, ఆ రాజమార్గంలో ఉన్నవారు మాత్రం నమస్కరించాలి రాజు కనిపిస్తే. ఇది ఒక నియమం కదండి, ఇందులో ప్రాబ్లం ఏమని చెప్పండి. కానీ మొర్దెకై నేను చెయ్యను, వెరీ గుడ్ అని చెప్తూ ఇంకొక మాట కూడా అన్నాడండి ఆయన. మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూద్దామని దాని హామానుకు తెలిపిరి. ఏలయనగా హామానుకి చెప్పేశారంట, అయ్యా హామాను నీకు ఆ మొర్దెకై అనే వ్యక్తి ఏం చేయడంట? నమస్కారం చేయడట. ఇక మెడిటర్స్ ఉంటారు కదండి, వీళ్ళతో డేంజర్. హామాను కూడా అంత పెద్ద ఫీల్ అవ్వలేదు, వాడు నాకు మొక్తలేడని. పట్టించుకుంటే కదా ఆయన పనులు ఆయన. అక్కడ ఉన్న వాళ్ళు అందరు నమస్కరిస్తారంట, కానీ ఇగో మొర్దెకై నమస్కరించారంట అని అక్కడ ఉన్న ఆ ప్రజలు, ఆ భటులో వాళ్ళు ఎవరు, వాళ్ళు తీసుకుపోయి ఆయన చెప్పారు. ఇక చెప్పగానే వాడు అగ్గినం మీద గుద్దులమే అయ్యాడు. ఎందుకు మొక్కడట, ఎందుకు నమస్కరించాడంట, ప్రాబ్లం ఏంటి, అసలు పరిపాలన బాగలేదా, నేను అన్యాయస్తుడు అనుకుంటున్నారా, అవినీతి పరుడు అనుకుంటున్నాడా, అసలు ఎవరు ఈ మొర్దెకై అని ఆరాధీశారండి ఆయన. ఎందుకు ఈ మొక్కడంట అంటే, ఎలయనగా అతడు నేను యూదుడను కనుక ఆ పని చెయ్యజాలనని వారితో చెప్పి ఉండెను. 5వ వచనం. మొర్దెకై వంగైకయు నమస్కరింపైకయు వినుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము తీయుట స్వల్ప కార్యమని తెలుసుకొని ఎంచి మొర్దెకై యొక్క జనుడు ఎవరైనా తెలుసుకొని అహశ్వరోషు యొక్క రాజ్యమందంతటను మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించను. అప్పుడు వచ్చిందండి ఆలోచన. ఈ మొర్దెకై ఎవరు? యూదులైన వారు ఏం చేయారంట? మొక్కరంట, నమస్కరించారంట, అసలు రాజుగారిని గౌరవించారంట. రాజు యొక్క చట్టాల పట్ల వాళ్ళకి విలువ లేదంట, రాజు యొక్క చట్టాల పట్ల వారికి అవగాహన లేదంట, రాజు యొక్క చట్టాలను వాళ్ళు తిరస్కరిస్తారంట. ఈ మొర్దెకై అనే యూదుడు ఈ మొర్దెకై కాదు, యూదులందరి స్వభావం ఇదే అని ఒక నిర్ణయానికి వచ్చాడండి వాడు. వీళ్ళపైన ఏం మోపాడో తెలుసా వాడు? రాజద్రోహం పెట్టి దానికి సరైన సమయం ఆలోచించాడు. రాజుగారిని ఒప్పించాడు, అయ్యా మన రాజ్యాలలో, మన సంస్థానంలో ఒక ప్రమాదకరమైన తెగుంది,
ఆ తెగ పేరే యూదులు. వీరు రాజుగారికి పన్ను చెల్లించరు, రాజుగారిని నమస్కరించరు, అనగా గౌరవించరు. గౌరవించి నమస్కరించడం అంటే సాష్టాంగంగా మొక్కడం అనుకునేరు. అది మాత్రమే కాదండి, రాజుగారి మాట వినకపోయినా గౌరవపరిచినట్టే. పన్నులు చెల్లించరు, మనకు ధాన్యం ఇవ్వరు, మన దేశ సైన్యానికి వీళ్ళు సపోర్ట్ చేయరు, మన దేశాన్ని మేలు కోరుకోరు. మనలో ఉంటూ, మన ఆహారం తింటూ, ఏమండి, మన పరిపాలన కింద ఉంటూ వీళ్ళు శత్రువులకు సపోర్ట్ చేసే బ్యాచ్. ఎందుకంటే మన రాజ్యాల పట్ల, మన చట్టాల పట్ల వారి గౌరవం లేదు. దేవుళ్ళ పట్ల కాదండి ఆయన మాట్లాడింది, చట్టం పట్ల. అయ్యా వాళ్ళు మన దేవుని మొక్కట్లేదని చెప్పట్లేదు అక్కడ, చట్టం పట్ల వీళ్ళకి గౌరవం లేదండి రాజా, వీరి వల్ల మన దేశానికి ఎప్పటికైనా కీడే అన్నాడు. రాజుగారు గమనించారండి, అయ్యో మా దేశ చట్టాలు ఏమన్యాయం చేసే వీళ్ళకు, వీరు మా దేశంలోనూ ఉంటున్నారు కదా, ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరినీ మేము చంపాలి. ఎందుకంటే వీరి దేశానికి యుద్ధానికి వెళ్ళి వీరిని చెరగొని తీసుకొని వచ్చాం, బానిసలుగా బ్రతకనిస్తున్నాం, మా దేశంలో భూభాగాలు ఇచ్చాం, ఇల్లు కట్టుకొని ఇచ్చాం, వ్యాపారాలు చేసుకొని ఇచ్చాం, వారి దేవతను వారి దేవదేవుల్ని ఎవరైనా ఉంటే ఆరాధించుకోవడానికి అవకాశం ఇచ్చాం. మా చట్టాలను గౌరవించండి, మా దేశానికి పన్నులు చెల్లించండి, మా దేశం కోసం మీరు ప్రాకులాడని చెబితే ఇవి ఇష్టం లేవా వీళ్ళందరికీ ఆ నిర్ణయానికి వచ్చేసి హామానుకు గజెట్ ఇచ్చాడండి ఒకటి, అనగా ఒక రాజముద్ర ఇచ్చి, నువ్వు ఏ చట్టమైనా చేయి, నా దేశం బాగుండాలి, నా దేశంలో ఇలాంటి కలుపు మొక్కలు ఉండడానికి వీల్లేదు, నా దేశంలో నా దేశానికి నా ప్రజలకు కీడు కలిగించే తెగ ఉండకూడదు అనే నిర్ణయానికి వచ్చాడండి రాజు. అప్పుడు ఒక బలమైన చట్టం వచ్చింది, యూదులందరినీ మనం చంపేయాలి అని సైన్యానికి సామాన్య ప్రజలకు ఆజ్ఞలు జారీ అయ్యాయి. ఎందుకంటే ఈ యూదులు ఎలాంటి వారో తెలుసా, మన దేశపు రాజునే గౌరవించని ప్రజలు వీళ్ళు. ఈ యూదులు ఎలాంటి వారో తెలుసా, మన దేశ చట్టాలను గౌరవించని కిరాతకులు వీళ్ళు. రేపు కనుక యుద్ధం వస్తే ఆ యుద్ధం మన పైకి ఎవరైతే యుద్ధం వస్తారో వారికి మన సమాచారాన్ని తెలియజేసేవారు వీళ్ళు, వారి తరపున మన పైన పోరాడేవారు వీళ్ళు అని బలంగా ప్రజలందరినీ నమ్మించాడండి హామాను. నిజం చెప్పు, ఆ తర్వాత ఎంత భయంకరమైన ఊచకోత జరిగిందో ఊహించుకుంటున్న భయం అవుతుంది నేటికి. ఇంత రక్తపాతం జరగడానికి కారణం హామాను. కానీ ఆ హామాను అలా చట్టం చేయడానికి కారణం ఎవరు తెలుసా, మొర్దెకై అండి, మొర్దెకై. ఎందుకు అంటే అది నీ పర్సనల్ మొర్దెకై. నువ్వు రాజుగారు నమస్కరించలేవా, గుడ్, అది మంచిది, అయ్యా నేను రాజుగారికి తలదించలేను, అది నా ఆత్మాభిమానానికి చెడ్డది, నేను నా ఆత్మ గౌరవానికి చెడ్డది అని అనుకుంటే అక్కడికి వెళ్ళకు, ఆ రాజ్య మార్గంలో ఉండకు. ఎవడనున్నాను నిన్ను చెప్పు. ఆ పని చేయడం వల్ల నా మనోభావం దెబ్బతింటున్నందుకు మానేయి, ప్రాబ్లం ఏంటి? నేను మొక్కను, నేను యూదుడనని లేనిపోనిదంతా నీతో పాటు యూదులందరికీ ఊశావు. ఆమని అనుకున్నాడు, వీని ఒక్కని లేపడం పెద్ద పనేం కాదు నాకు, కానీ యూదులందరూ ఇలాంటి వాళ్ళే. వింటున్నారమ్మా, ఈ యూదులందరూ ఇలాంటి వాళ్ళే అని ఒక నిర్ణయానికి వచ్చాడండి. పాపం హామాన్ అంటాడు ఎలాంటోడంటే అన్యుడు వాడు, రాజు తర్వాత రాజు అంతటి వాడు. కానీ మనసులో ఫీలింగ్ ఏంటంటే ఈ మొర్దెకై బ్రతుకున్నంత కాలం అసలు పదవికి విలువనే లేదు అనుకున్నాడు వాడు. ఆ రాజమార్గంలో పోతుంటే హామాన్ ఒక్కడే ఇట్లా తల బిరుసుగా చూసేవాడు. హామాన్ అనుకున్నాడు, నువ్వు నా దేశంలో లేకపోయినా బాగుండు కదరా, నేను వచ్చినప్పుడు నేను ఇష్టం లేదు, నీకు వెళ్ళిపోవచ్చు కదా, ఎటన్నా వెళ్ళిపోవు, నేను యూదుడను, నేను యెహోవాను తప్ప ఎక్కడ నమస్కరించను అన్నాడండి. ఇది అండి మొర్దెకై చేసిన అతిపెద్ద తప్పు. నువ్వు యూదుడవే కాదని నేను అనట్లేదు, నువ్వు భక్తిపరుడవే కాదని మరి ఎవరు అనట్లేదు, నువ్వు మంచి వ్యక్తివి కాదని అనట్లేదు, కానీ దానిని, నీ భక్తిని ఎక్కడ తీసుకొచ్చావు తెలుసా, యూదులందరి నాశనానికి తీసుకొచ్చావు కదండి. ఆ తర్వాత చట్టం వచ్చింది, చట్టం వచ్చిన తర్వాత మొర్దెకై పశ్చాత్తపడ్డాడు, ప్రభువా నా దేశాన్ని క్షమించు అని. అప్పుడు ఎస్తేరు రాణి, ఆమె కూడా ఉపవాసం ఉన్నది, దేశమంతా ఉపవాస ప్రార్థన చేసిందండి, దేవుడా మమ్మల్ని కాపాడు, మేము చచ్చిపోయే రోజు వచ్చింది అని మొరపెట్టుకుంటున్నారండి. ఆ తర్వాత దేవుడు కలుగజేసుకొని మరో చట్టాన్ని తీసుకొని వచ్చాడు. ఏంటి ఆ చట్టం అంటే, ఎవరైనా సరే యూదులైన మిమ్మల్ని ఎవరైనా సరే చంపాలని వస్తే మీరు కూడా ప్రతిదాడి చేయవచ్చు. అప్పుడేమో ప్రతిదాడి చేయడానికి వీలు లేదు, వాళ్ళు చంపుతుంటే మీరు అమాయకంగా చూడాలి, అప్పుడు చట్టం. కానీ ఎస్తరు రాని ప్రార్థన చేసిన తర్వాత దేవుడు దిగిపోయి మరొక చట్టాన్ని తీసుకొచ్చాడు, మిమ్మల్ని ఎవరైనా కనుక ఎదిరిస్తే మీరు కూడా వారిపైన దాడి చేయొచ్చు అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం, వీరు వారిని చంపడం, వారి వీరుని చంపడం, పెద్ద మొత్తంలో జనం చచ్చిపోయారండి. ఎంతో కొంతమంది యూదులు బ్రతికారు. ఆలోచించండి, ఇదంతా ఈ రక్తపాతం ఎవరి వల్ల జరిగింది, మొర్దెకై వల్ల జరిగింది.
ధర్మశాస్త్రం వల్ల కాదు ప్రియ దేవుని పిల్లలారా. నేను మొర్దెకైని అనట్లేదు. ఇది ధర్మశాస్త్రం వల్ల జరిగిన ఘోరకలి కాదు. ఇది ధర్మశాస్త్రం వల్ల జరగలేదండి. కేవలం మొర్దెకై యొక్క అతని ఓన్ అభిప్రాయం అది. నేను మొక్కను అనేది ఆయన ఓన్ ఫీలింగ్, అంతే. ఏమండి, అంతేనండి. తన సెల్ఫ్ అది, తన వ్యక్తిగతమైన అభిప్రాయం, నీ వ్యక్తిగత అభిప్రాయం అది. ఈ అభిప్రాయాన్ని యూదులందరి మరణానికి కారణం తీసుకొచ్చావు కదా, చెప్పు. నిజంగా ఆ ప్రాంతంలో నీకు ఇబ్బంది ఉంటే వెళ్ళిపోవచ్చు, తప్పేం లేదు, వెళ్ళిపోవచ్చండి. అయ్యో నాకు ఈ ప్రాంతంలో ఈ పని వల్ల నేను నా దైవ భక్తిని కోల్పోతున్నాను నీకు అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా అక్కడి నుంచి, తప్పే ఉంది. కానీ మొర్దెకై ఎందుకో ఇది నా అభిప్రాయం, నేను యూదుడను, మేము ఇలా చెయ్యం, నేను ఇలా చెయ్యనని అదంతా ఎవరిపైన నెట్టేశాడంటే దేవుడి పైన ప్లస్ ఎవరిపైన, యూదులందరిపైన నెట్టేశాడండి. అప్పుడు రాజు హామాను ఏం నిర్ణయించుకున్నాడంటే, ఓహో చంపేది నేను ఒక్కనే కదా, అందరిని లేపేయాలన్నమాట. ఎందుకంటే మీరు డేంజర్ గాళ్ళు, మీరు ఉండరు, మా దేశంలో ఉంటారు, మా ఉప్పు తింటారు, మా పప్పు తింటారు, మా దేశంలో వ్యవసాయం చేసుకుంటారు, మా దేశంలో వ్యాపారాలు చేస్తారు, మా దేశంలో ఏమండి పిల్లల్ని కంటారు, సంతాన అభివృద్ధి చేసుకుంటారు. మేమంటే మీకు చిన్న చూపు, చెడ్డ అభిప్రాయం. అలాంటి వారు ఎందుకు నా దగ్గర చెప్పు. వెళ్ళిపో అనలేదు వాడు, ఏకంగా లేపేయడానికి ప్రణాళిక చేశాడు. చూశారు, చాలామంది చచ్చిపోయారండి ఆ రోజు. కాబట్టి అది మర్చిపోకుండా నేటికి ఇజ్రాయేలు పూరీము దినాలను జరుపుకుంటున్నారట. అది పూరీము నెలలో జరిగిన దమనకాండ. ఏమండి, మొర్దెకై ఎందుకు చేశాడు, ఎందుకు చేసినా అది కరెక్ట్ కాదండి. ఎలా మాట్లాడతారు అంటే ఆది కాండంలో కూడా అలాంటి వివరణ ఉంది. ఆది కాండము 34వ అధ్యాయము, ఆది కాండము 34వ అధ్యాయము. ఏమండి, దయచేసి అందరూ బైబిల్ తీసి చూడండి. ఆది కాండము 34వ అధ్యాయము, ఆది కాండము 34వ అధ్యాయము 25 నుంచి 30 వచనాల వరకు అండి. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆది కాండము 34వ అధ్యాయము 25 నుంచి 30 వచనాల వరకు, పాత నిబంధన గ్రంథంలో పేజీ నంబర్ 29 చదువుతున్నాను, వినండి. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులు నిద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేతబట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హామోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపిరి. షెకెము ఇంట నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయి తమ సహోదరుని చెరిపినందుకు యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొనిరి. వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలోని పొలములైనదేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలందరినీ, వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలో ఉన్నదంతా దోచుకొని పోయి. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిను చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కానానీయులలో పెరిజ్జీలలో అహస్యునిగా చేసి తిరిగి నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారు నాశనమగుదు అని చెప్పారు. ఇది యాకోబు కాలంలో జరిగిన ఒక దురాగతం అండి. యాకోబు కాలంలో అతడు ప్రయాణం చేస్తూ వెళుతుండగా ఆ షెకెము అనే ఊరి యొక్క దేశపు పౌరుడైన ఒక వ్యక్తి వచ్చి దీనాను పాడు చేయడం. ఏమండి, ఆ తర్వాత ఇరు జాతీయుల వాళ్ళు ఒప్పందం చేసుకొని దీనా అనే ఒక స్త్రీని వారికి ఇచ్చి పెళ్లి చేయడం మనందరికీ తెలుసు. పెళ్లి చేసిన తర్వాత ఈ షిమ్యోను, లేవి అనే యాకోబు కుమారులు మా సహోదరుని అవమానిస్తారా అనే ఒక తీవ్రమైన కోపం వచ్చింది. తీవ్రమైన కోపానికి వారు మూల్యం చెల్లించారు. మేము తప్పు చేశామని ఒప్పుకున్నారు, క్షమాపణ అడిగారు. మీ ఏ షరతు పెట్టినా మేము భరిస్తాము అని ఒప్పుకున్నారు. కానీ అవే పట్టించుకోకుండా పిచ్చి కోపంతో, వెర్రి కోపంతో చెలరేగిపోయారు. కత్తులు చేతబట్టుకున్నారు. రాత్రికి రాత్రి ఆ ఊరు పైన తిరగబడ్డారు, కాల్చేశారు, పురుషులను చంపేశారు, స్త్రీలను చంపేశారు. నీ ఒక్క సిస్టర్ని అవమానపరిచారు, వాళ్ళు చంపలేదు. భయంకరంగా నరమేధం జరిగిందండి అక్కడ. ఈ విషయం యాకోబుకు తెలిసింది, ఇది చేసింది వీళ్ళే అని. వారిద్దరు నిలబెట్టారా, ఏం చేశారా మీరు? వాళ్ళు చేసింది తప్పేరా? తప్పుకు క్షమాపణ అడిగారు, మనం వాళ్ళకి శిక్ష విధించాం. వారు మన దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళు సున్నతి చేసుకున్నారు, మన నిబంధన ఒప్పుకున్నారు. వారు మనతో ప్రజలు, మన సమానం వాళ్ళు, ఏమండి అని చెప్పినా వారు వినకుండా పిచ్చి కోపంతో చెలరేగిపోయి అందరిని చంపేశారు కదరా. నేను ఈ దేశవాసులందరిలో చెడ్డవన్నీ అయిపోయాను, నా జనసంఖ్య కొంచెమే, నన్ను నీచునిగా మీరు చేశారు అని
తిట్టారండి. అంటే దీని అర్థం ఏంటి అంటే యాకోబు మాట్లాడుతుంది, అరే మనం బ్రతుకు తెరువు కొరకు వాళ్ళ ప్రాంతానికి వచ్చాం. మనం బ్రతుకు తెరువు కొరకు వాళ్ళ ప్రాంతానికి వచ్చి వాళ్ళపైన మన అజమాయిషి ఏంటి, వాళ్ళపైన మన రుబాబు ఏంటి అని దాని అర్థం. అలాగే ఇప్పుడు అహేశ్వరేష్ ఉన్నది కదండి, ఆ పార్షియా మాదీయ సామ్రాజ్యం అనుకుంటారు కదా, ఆ సామ్రాజ్యంలోకి యూదులందరూ బానిసలుగా వచ్చారు. దేవుడే వారిని చితకొట్టేశాడు, మీరు ఉండకూడదు ఇక్కడ అని. దేవుడే వాళ్ళు చితకొట్టేశాడండి. అక్కడ మందిరం దెబ్బతిన్నది, ప్రజలందరూ చెరగొట్టేశాడు దేవుడే. అలా బ్రతుకు తెరువు కోసం వచ్చిన వీళ్ళు చివరికి అహేశ్వరేష్ యొక్క రాజుకు అనే చట్టాలకే గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారనే దుర్వార్త ప్రపంచంలో ఆ రోజు రాజ్యం వెళ్ళింది. అమ్మో, యూదులు ఎలాంటి వారు అంటే తిన్నింటి వాసాలను లెక్కించేవారు వీళ్ళు. యూదులు ఎలాంటి వాళ్ళు అంటే రాజు చేతనే గౌరవించబడతారు, రాజునే కించపరుస్తారు. ఏమా, రాజు భూమిలో పంటలు పండించుకుంటారు, రాజుకు పన్ను కట్టరు, రాజు సైన్యంలో పనిచేయరు అని విపరీతమైన వార్తలు, చెడ్డ వార్తలు యూదులందరిపైన వెళ్ళిపోయాయండి. ఈ యూదులను చంపినా తప్పులేదురా, ఎందుకంటే వీళ్ళ బుద్ధే లాంటిది. మన దేశంలో ఉంటారు, మన తిండి తింటారు. ఏమ్మా, మన దేశం అన్నా మన చట్టాలన్నా వీరికి గౌరవం ఉండదు. అలాంటి వాడు ఎందుకు? మన శత్రువుతో సమానమే కదా. వీరు మన దేశంలో వేగే కదా, మన దేశ సమాచారాన్ని బయటకు చెప్పే వీడు వేగువాడు, వేగుల లాంటి వాడు, కిరాతకుడు, శత్రువు అని ప్రజలందరూ నమ్మేశారండి. ఎవరి వల్ల? హామాను వల్ల. ఎందుకు హామాను వారిపైన అంత కత్తి ఎందుకు కట్టాడు? వాస్తవం చెప్పాలంటే హామాను యూదులకు శత్రువు కాదు, మొర్దెకై శత్రువు. మొర్దెకై ఎందుకు శత్రువు అయ్యాడు? నేను హామానుకు నమస్కరించను, అంతే. ఎందుకు నమస్కరించావు? నేను యూదుడను. ఓహో, యూదులందరూ ఇలాగే ఉంటారన్నమాట అని చెప్పి, ప్రియ దేవుని పిల్లలారా, ఆ రోజు జరిగిన భయంకరమైన నరమేధం నేటికి ఇజ్రాయేలులు మరిచిపోరు. అంత నరమేధం జరగడానికి కారణం ఎవరు అంటే హామాను. హామాను అలా మారడానికి కారణం ఎవరు అంటే మొర్దెకై. మొర్దెకై అలా ఎందుకు ప్రవర్తించాలంటే అది వ్యక్తిగతం అది. కానీ మొర్దెకై ఒక సంగతి మర్చిపోయాడండి. ఏంటో తెలుసా ఆ సంగతి? తాను ఇజ్రాయేల్ దేశంలో ఉంటే అలా ప్రవర్తించవచ్చు, ఎందుకంటే నేను నా దేశంలో ఉన్నాను, ఈ దేశ పౌరుణ్ణి, నా దేశానికి వాడు వచ్చి నన్నేంటి నమస్కరించమనేది, నేను యెహోవాను తప్ప వేరే ఒక వ్యక్తిని నమస్కరించను అని ధైర్యంగా మాట్లాడిన ఒక అర్థం ఉంటుంది. అందుకేనండి నిర్గమకాండంలో దేవుడు ఒక మాట రాశారు చూడండి. నిర్గమకాండము 22వ అధ్యాయం 28వ వచనం. 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 పేజీ నంబరు 63 పేజీ అండి, పాత నిబంధన గ్రంథంలో. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపించకూడదు అని ధర్మశాస్త్రం చట్టం ఉందండి ఒకటి. నీవు నీ ప్రజల అధికారాన్ని శపించవద్దు, నిందించవద్దు, ప్రధాన యాజకుని కానీ నాయకుని కానీ నిందించవద్దు అన్నాడు. ఏమండి, ఎక్కడ అలాంటి ఖచ్చితమైన ఆజ్ఞ చెప్పిందండి ధర్మశాస్త్రం. కానీ అక్కడ మొర్దెకై ఏం చేస్తూ తెలుసా? నేను నమస్కరించను, నేను అతనికి తలదించను అనే ఒక మంచి పట్టుదల కలిగి ఉన్నాడు. దానివల్ల తన ప్రాణం పోయినా మనం ఇంత చెప్పుకున్న వాళ్ళం కాదు. అమాయకులైన ఇజ్రాయేలు అందరి మరణానికి కారణమయ్యాయండి. దానియేలు కాలంలో కూడా ఇలాంటిదే జరిగిందండి. నాకు తప్ప వేరెవ్వరికి ప్రార్థన చేసినా మీరు చంపబడుతారని చట్టం వచ్చింది. అవును, నేను యెహోవాకు ప్రార్థన చేయాలి కదా, నా యెరూషలేం కట్టబడడానికి ప్రార్థన చేయాలి కదా. నేను చూస్తుండగా యెరూషలేం మందిరం కూలిపోయింది, అది తిరిగి కట్టబడుతుందని, 70 సంవత్సరాల తర్వాత తిరిగి సమకూరుస్తానని ప్రభు వాక్యం సెలవిచ్చాడని దాన్ని చూసినప్పటి నుంచి దానియేలు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రతి వారం ఉపవాసం చేస్తున్నాడండి. 70 సంవత్సరాల ప్రార్థన అది. కాబట్టి ఆ ప్రార్థన భంగం కలిగించుకోలే. ఆయన ప్రార్థన చేశారు, సింహాల బోన్లో వేశారు. దానికి రాజును తప్పు పట్టలేదండి. అవును, రాజు ఆజ్ఞ అది. నా ప్రాణాన్ని కాపాడుకోవాలి అని అంటే నేను ప్రార్థన మానేయాలి, లేదు అనుకుంటే నేను ప్రార్థన చేయాలి. అది రాజు యొక్క చట్టం, దాన్ని గౌరవించాడు. నన్ను అన్యాయంగా ఈ రాజు సింహం బోన్లో వేశాడు అని ఆ రాజు పైన పగవించుకోలేదండి దానియేలు. షద్రక్, మేషక్, అబేద్నెగో కూడా అంతే. మీరు ఆ ప్రతిమకు నమస్కారం చేయకపోతే అగ్నిగుండంలో పడతారు అని ఆజ్ఞ వచ్చిందండి. అది అంతే, ఆ చట్టం వచ్చింది. అవును, మేము నమస్కారం చేయం, మరి ఎలా? మమ్మల్ని సింహాల అగ్నిగుండంలో వేసిన పర్వాలేదని ఒప్పుకున్నారు వాళ్ళు. ఈ రాజు మా యూదులందరి పైన కత్తి కట్టాడు, ఈ రాజు మా యూదులందరి పైన
ఏవండి చెడ్డ పేరు తేవాలని చూస్తున్నాడు, మనం చంపాలని చూస్తున్నాడు, ఈ రాజు నశించాలి అని రాజుకు వ్యతిరేకంగా వాళ్ళు విప్లవాలు తీయలేదు. ఒప్పేసుకున్నారు. అవును తండ్రి, నేను మీకే నమస్కరిస్తాం అన్నారు. అగ్నిగుండంలోకి వెళ్ళారు. అందుకే దేవుడు కాపాడు వాళ్ళందరినీ. కదా ప్రియ దేవుని పిల్లలారా, వెరీ గుడ్. మన గచ్చిని ఇతరులకు పోయొద్దు. మరలా చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? రైట్. ఇక్కడ మోర్దెకైలో ప్రాబ్లం లేదండి. మోర్దెకై నీ వ్యక్తిగతంగా నువ్వు బాగున్నావయ్యా, తప్పేం కాదు అది. నీ దేవునికే తలదించాలి, నా దేవునికి మొర పెట్టుకోవాలి, ఇది బాగుంది. కానీ నీ వల్ల నీ వెనుక ఉన్న నీ కుటుంబాన్ని మర్చిపోయావు. చూసావా? నీ వల్ల నేను నమ్ముకొని వచ్చిన నీ కుటుంబాన్ని మర్చిపోయావు తెలుసా? నీ వల్ల చెడు జరుగుతుందని నీ యూదులందరికీ ఎంత చెడు జరుగుతుందో ఆలోచించకపోయావు తెలుసా? నీకు నమస్కారం చేయాలని లేదు, అక్కడికి వెళ్ళకు. ఆయన దగ్గరికి రాజుగారు వస్తుంటే ఎదురుగా వెళ్ళకు, ప్రాబ్లం ఏమి చెప్పు. ఏమంటే ఆ దానియేలు కానీ మోర్దెకై కానీ ఇక్కడ శద్రకు మేషకు అబేద్నెగో కానీ అక్కడ రాజ సన్నిధిలో ఉద్యోగం చేసిన వారే వీళ్ళు, రాజు చట్టాలను గౌరవించిన వాళ్ళే వీళ్ళు. కానీ ఈయన హామాను పట్ల చూపిన ఈ వ్యతిరేకతనే యూదులందరి మరణానికి కారణమైంది. అర్థం చేసుకుంటున్నారా ప్రియ దేవుని పిల్లలారా? ఇది ఆ రోజు జరిగినది. జోసెఫ్ అనే వ్యక్తి కూడా ఫరో దేశంలో ఉన్నవాడే. కానీ ఏవండి, తనకు కానీ ఇజ్రాయేల్కి ఎలాంటి నష్టం తీసుకురాలేదు. ఆ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గనుడు జోసెఫ్. అతడు కూడా పరదేశంలో బానిసగా ఉన్నవాడే. ఆ దేశం స్థితిగతుల కోసం ప్రయాసపడినవాడు, ఆ దేశం యొక్క అభివృద్ధి కోసం ప్రాగులాడినవాడు. యూదులు అంటేనే దేశభక్తి కలిగిన వారు. వాళ్ళు ఏ దేశంలో ఉన్నా సరే ఆ దేశం యొక్క స్థితిగతుల కోసం వీళ్ళు ప్రార్థన చేస్తారు, ప్రయాసపడతారని ఒక మంచి బ్రాండ్ని కలిగించారండి జోసెఫ్. కానీ ఇక్కడ దానియేలు కానీ షద్రక్ మేషక్ అబేద్నెగో కానీ. కానీ ఇక్కడ మోర్దెకై అలా ప్రవర్తించిన తీరు హామానుకు చెడుగా అర్థమైంది. ఆ తర్వాత యూదులందరి మరణానికి కారణమైంది. ఇది ఆ రోజు జరిగినది. మనం మోర్దెకై పైన తప్పులు వేయట్లేదు. కానీ మనం ఏం నేర్చుకోవాలి? కొత్త నిబంధన కలిగిన క్రైస్తవులుగా, మరి కొత్త నిబంధన కలిగిన క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలి? ఎందుకంటే మన జనం తక్కువ, మన విశ్వాసం బలహీనం. ఏమండి, పరలోకం ఉందని నిత్యరాజ్య కోసం బ్రతుకుతున్న వాళ్ళం. మరి మనము ఎలా ఉండాలి? నేను క్రైస్తవుడను, మంచిదే. నీ ప్రవర్తన నీ కుటుంబానికి కానీ నీ సంఘానికి కానీ, మరలా చెప్తున్నాను, నువ్వు నమ్ముకున్న దైవానికి కానీ ఎలాంటి పేరు తీసుకొని వస్తుంది? అందుకే పౌలు గారు అంటారు, మీ నిమిత్తమే కదా క్రీస్తు నామం దూషింపబడుతుంది అంటాడు ఆయన. మీ నిమిత్తమే, మీ వల్లనే. అంటే ఒక క్రైస్తవుడైన నువ్వు సరిగా ప్రవర్తన కలిగి లేకపోతే యేసుక్రీస్తుకు, క్రైస్తవ్యానికి, నువ్వు చేతపట్టిన బైబిల్ గ్రంథానికి చెడ్డ పేరు వస్తుంది అని పౌలు గారు ఆ రోజు వాపోయారండి. భక్తులందరూ వాపోయారు. మీ నిమిత్తమే క్రీస్తు మరలా సిలువ వేయబడుతున్నాడు, మీ నిమిత్తమే దేవుడు దూషింపబడుతున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని ఆ రోజు గొంతు చించుకొని నడిచారు పౌలు గారు. క్రైస్తవంలోకి మారుతున్నావు, బాగుంది. కానీ నీ ప్రవర్తన వల్ల దేవుడికి చెడ్డ పేరు వస్తుందేమో, నీ ప్రవర్తన వల్ల సాటి క్రైస్తవునికి చెడ్డ పేరు వస్తుందేమో, నీ ప్రవర్తన వల్ల నువ్వు నమ్మిన గ్రంథమైన బైబిల్కి చెడ్డ పేరు వస్తుందేమో. ఒక్కసారి జాగ్రత్తగా చూసుకో అని పౌలు గారు వాపోయారండి. అది బైబిల్ గ్రంథంలో రాయబడింది. మరి నువ్వు క్రైస్తవుడిగా మారావు, బాగుంది. మరి నీ ప్రవర్తన వల్ల నీ కుటుంబానికి ఎలాంటి చెడ్డ పేరు వస్తుందో, నీ నోటి మాటల వల్ల నీ సంఘానికి ఏం చెడ్డ పేరు వస్తుందో, అన్నిటికీ రకంగా చెప్పాలంటే క్రైస్తవానికి ఏమైనా ఆపద వస్తుందా? నీ బిహేవియర్ వల్ల. కాబట్టి మనం అందరం జ్ఞానం కలిగి బ్రతకాలండి. ప్రమాదం వస్తుందని తెలిసిన తర్వాత అక్కడికి ఎందుకు వెళ్ళడం చెప్పు? ఏమండి, అక్కడికి ఎందుకు వెళ్ళడం? అక్కడ వాళ్ళ ముందు మనం ఎందుకు హేళన చేయబడడం? దాని ద్వారా మన ద్వారా ఈ క్రిస్టియన్ సెంటర్ ఇంత అండి అని ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకోవడం చెప్పు? ఊహించరాదా? ఏమి చేయకపోయినా యేసుప్రభుని నిందించిందండి ఈ సమాజం. ఏం చేయకపోయినా ప్రేమను పంచిన ప్రేమమూర్తి అండి యేసుక్రీస్తు ప్రభు. చనిపోతూ కూడా తను చంపేవారిని కూడా క్షమించండి అన్నాడు. తిరిగి వచ్చిన తర్వాత కూడా క్షమించాడు. నేటికి పాప క్షమాపణ ఇస్తున్నాడు. నిత్య జీవానికి ప్రజలందరినీ ఉచితంగా వారసులు చేస్తున్నాడు. అలాంటి ఆయన పైనే ఈ ప్రపంచం గుర్రుగా ఉంది, నిందలు వేస్తుంది. ఇక మనం విపరీతంగా ప్రవర్తిస్తే క్రైస్తవ సమాజానికి, సంఘానికి చెడ్డ పేరు వస్తుందేమో మన ప్రవర్తన. బీ కేర్ఫుల్. మరి ఎలా ఉండాలి? మనమందరం మనం నివసిస్తున్న దేశం పట్లను, అధికారుల పట్లను ఎలా ఉండాలి? కొత్త నిబంధన ఏం చెప్పిందో కొన్ని మాటలు చూపిస్తానండి, ముగించుకుందాం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక కొత్త నిబంధన గ్రంథంలో మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, క్షమించండి, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము పేజీ నంబర్ 190 అండి. కొత్త నిబంధనలు 2వ అధ్యాయము మొదటి 2-3 వచనాలండి. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాడు. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. పౌలు గారు కొత్త నిబంధన సంఘానికి ఏం చెప్తున్నాడంటే, అయ్యా క్రైస్తవ సోదరులారా, విశ్వాసులుగా మారుతున్న ప్రజలారా, మీరు ఒక్కరి జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మీరు ఎక్కడ ఉన్నా, ఏ భాష కలిగి ఉన్నా, మీరు చేయవలసింది ఏంటో తెలుసా? ఇది దేవునికి మంచిది. ఏంటి ఆ మంచిది అంటే, మీరు రాజుల కొరకును ప్రార్థన చేయండి, మిమ్మల్ని పరిపాలించే అధికారుల కోసం ప్రార్థన చేయండి, మీ దేశ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి, మీ దేశ జనం కోసం ప్రార్థన చేయమండి అనండి ఆయన. అదే అక్కడ రాసింది. విజ్ఞాపనను ప్రార్థన చేయండి. ఏ ప్రాంతంలో బ్రతుకుతున్నావో అప్పటికి రాజులు ఉన్నారు. ఈ పత్రిక రాసేసరికి అక్కడ రాజు కనుక ఉంటే ఆ రాజు క్షేమం కొరకు ప్రార్థన చేయి. అధికారులు ఉంటే అధికారుల మేలు కొరకు ప్రార్థన చేయి. నీ దేశ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయి. సిరి సంపదల కోసం ప్రార్థన చేయి. దేశ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయని నేర్పించారండి. అయ్యా, వారు మా పైన నిందలు వేస్తున్నారు, అయ్యుండొచ్చు, కానీ ఒక క్రైస్తవుడుగా నువ్వు చేయవలసింది తెలుసా? నేను యెరూషలేముకి వెళ్ళాలి అని యూదులుగా విర్రవిగకు. మన యెరూషలేము మన పవిత్రమైన స్థలం, పరలోకం. నేను ప్రాంతానికి వెళ్ళాలి, నా యెరూషలేముకి తిరిగి వెళ్ళాలని యూదులందరూ నమ్ముతారు. వాళ్ళని వదిలేయి. వాళ్ళ భావాలను కలిగి ఉండకు. నీ భావం ఏంటి? ఏ దేశంలో ఉన్నావో అదే నీ దేశం. ఆ దేశం పట్ల నువ్వు భక్తి కలిగి ఉండాలి. ఆ దేశపు రాజును గౌరవించాలి. ఆ దేశ చట్టాలను గౌరవించాలి. ఆ దేశానికి నువ్వు పన్నులు చెల్లించాలి. ఆ దేశ ప్రజలందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రయాసపడాలి. వారికి అవసరమైన మేలు చేయాలి అని కొత్త నిబంధన చాలా స్పష్టంగా చెప్పిందండి. అందుకే క్రైస్తవులు అంటే ప్రేమ కలిగిన వారండి. వారిని మనం అపార్థం చేసుకున్నా, వారి పట్ల మనం దూషణగా మాట్లాడుతున్నా, వాళ్ళను గొర్రెలు అని పిలుస్తున్నా సరే మన దేశం కోసం ప్రార్థన చేస్తారు. వాళ్ళకున్న దాంట్లో ఎదుటివారికి మేలు చేయాలని చూస్తారు, చదువు చెప్పిస్తారు, మంచి పనులు చేస్తారు, హాస్పిటల్ కట్టిస్తారని ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ వచ్చిందండి. క్రైస్తవం అంటే ఆ దేశం కోసం ప్రయాసపడేది. అయ్యో, మాది ఈ భూమి కావాలి, మేము ఇక్కడే కట్టుకుంటాం అన్నారు వాళ్ళు. పరలోకం, మా దేవుడు ఉన్నది పరలోకం, అక్కడికి వెళ్ళాలి మేము చచ్చిపోతే. మరి ఎక్కడ దేవుడు మనం పుట్టించాడో అదే మా దేశం. ఆ దేశం పట్ల మేము భక్తి కలిగి ఉంటాం, ఆ దేశపు రాజును గౌరవిస్తాం, చట్టాలను గౌరవిస్తాం అని ప్రపంచానికి నేర్పించింది ఎవరు అంటే క్రైస్తవ్యం. వాటి శత్రువు అయినా సరే ప్రేమిస్తారు. ఏమండి, ఈ మాట క్రైస్తవుల స్థితిగతిని మార్చేసిందండి. అర్థమవుతుందా? పౌలు గారే కాదండి, పేతురు కూడా ఏం చెప్తున్నారు ఒకసారి చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనం. మనుషులు నియమించి ప్రతి కట్టడం, పేజీ నంబర్ 215 పేజీ అండి. కొత్త నిబంధనలో మనుషులు నియమించు ప్రతి కట్టడను ప్రభు నిమిత్తమే లోబడి ఉండు. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండం చేయుటకును, సన్మార్గులు మెప్పు కొడుటకును రాజు వలన పంపబడిన వారికి లోబడి ఉండు. ఇక్కడ పేతురు గారు కూడా చెప్తున్నారు, అయ్యా మీరు రాజుకు లోబడి ఉండండి. మనుషులు నియమించే ప్రతి కట్టడను మీకు గౌరవించండి. అధికారులు, రాజులు అనేవారు వాళ్ళు చెడ్డ కార్యాలు చేయడానికి భయంకరులు తప్ప మంచి కార్యాలు కాదు. ఎందుకంటే ఈ రాజ్యరిక వ్యవస్థను, అధికారాన్ని ఇచ్చేది ఎవరు? రాజులకు రాజు దేవుడండి, ప్రభువు. ఆయనే ఎవరికి అధికారం ఇవ్వాలో, ఎవరికి రాజ్యరికం ఇవ్వాలో, ఎవరి రాజ్యం కూల్చాలని తెలుసు. ఆయన పైనుండి ప్రజలందరినీ పరిపాలిస్తున్నాడు. ఆయన వలన ఈ అధికారాలు వచ్చాయి. అధికారం అనేది చెడ్డ కార్యం చేయడానికి భయంకరులు అని చెప్పాడండి, మంచి కార్యాలకు కాదు. ఎందుకంటే మరి యెరూషలేం మీదకి బబులోను రాజు వచ్చి చితక్కొట్టాడు కదా అందరినీ. అవును, యెరూషలేం వాసుల ప్రవర్తన బాగాలేదు కనుకే బబులోను రాజు వచ్చాడు. అదే యెరూషలేం ప్రజలు దేవునికి లోబడ్డారు గనుకనే ఫరోను చితక్కొట్టాడు. చూశారా? అవును, మరి ఆ దేశం ఎందుకంటే క్రైస్తవులను అంత దారుణంగా హింసిస్తుంది? మనందరికీ పాఠం. మీ పరిస్థితి కూడా అలా మారక ముందుకే మీరు దేవుని దగ్గర రండి, సెట్ కాండి అని క్రైస్తవులకు దేవుని హెచ్చరిక అది. అవును, మన ప్రవర్తన బాగలేదు. మనలో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో చెప్పండి క్రిస్టియన్స్లో. ఒక సంఘం అంటే మరో సంఘానికి ఇచ్చిన చూపు. ఇక్కడ కూర్చున్న మీకే ఓరంట వరకు మంచి అభిప్రాయం లేదు. ఇక్కడ నాకు మీకు అసలు లేదు సత్సంబంధాలు.
ఇన్ని ఉండగా ఇక శత్రువు రాడా మన మధ్యలోకి? ఏమండి, ఇక దేవుడు మనల్ని శత్రువుకి అప్పగించాడా? చెప్పండి ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి మీరు మీ దేశంలో రాజులకు అధికారులు గౌరవించి ఉండాలి. ఆ చట్టాలను మీరు గౌరవించాలి. ఏమండి, మీరు లోబడి ఉండండి అని పేతురు సైతం మీద చెప్పాడు, పౌలు సైతం మీద చెప్పాడండి. ఏమండి, ఎక్కడున్నా సరే రాజు క్రూరంగా పరిపాలిస్తున్నాడండి. రాజులకు రాజు పైన ఉన్నారు, ఆయనకు మొరపెడదాం. రాజులకు రాజు పైన ఉన్నారు, సర్వచక్రవర్తి పైన ఉన్నాడు. ఎప్పుడు ఎవరిని కూల్చాలో ఆయనకు తెలుసు. ఆయనకు మన మొర వినేంత వరకు మౌనంగా మొర పెట్టుకుందాం. ఆయనకు తెలియకుండా ఏది జరగదు అని చక్కని సందేశాలను ఇచ్చారండి అపోస్తలుడు క్రైస్తవ సంఘానికి. ఇంకా మనం ముందుకెళ్దాం. లూకా సువార్త 20వ అధ్యాయము. లూకా సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. లూకా సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. లూకా సువార్త 20వ అధ్యాయం 25వ వచనం అండి. కొత్త నిబంధన గ్రంథంలో 20వ అధ్యాయం 25వ వచనం. అందుకు ఆయన అలాగైతే కైసరివి కైసరుకును దేవునివి దేవునికి చెల్లించునని వారితో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడండి. యేసు ప్రభు కాలంలో ఒక క్లిష్టమైన సమస్య వచ్చింది. అయ్యా, కైజరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇది మన దేశం. మన దేశంలో ఈ కైజర్ అనే ఈ వ్యక్తి, ఈ రోమా చక్రవర్తి మన దేశానికి వచ్చి మన దేశంలో ప్రజలు బానిసలు చేసుకొని మన చేత బలవంతంగా పన్ను వసూలు చేస్తున్నాడు అనే యేసు ప్రభు దగ్గర వాదం వచ్చిందండి. ఒక నాణం చూపించమన్నారు. కట్టుమని చెప్పాడు అనుకోండి, ఇజ్రాయెలుకు విరోధి అవుతాడు. వద్దని చెప్పాడు అనుకోండి, అక్కడున్న కైజర్ రాజుకు విరోధి అవుతాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాలి? అందరు ఆసక్తిగా చూస్తున్నారు. కట్టొచ్చు అని చెప్పాడు అనుకోని తన సొంత స్వజనమే యేసు ప్రభుని అపార్థం చేసుకొని ఈయన యూదుడై ఉండి మన మధ్యలో ఉంటూ పరాయి దేశపు రాజుకు వంత వాడుతున్నాడు అపార్థం చేసుకుంటారు. అప్పటికే యేసు ప్రభుని చెడ్డగా అనుకుంటున్నారు. వద్దు అని చెప్పారు అనుకోండి, రాజు చట్టాన్ని ధిక్కరించినట్టు అవుతుంది. అందుకని యేసు ప్రభు పరిశుద్ధాత్మ ప్రేరణతోటి భలే చెప్పాడండి ఆన్సర్. ఒక నాణం తీసుకొని దీని బొమ్మ ఎవరిదని అడిగాడు. కైజరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అన్నాడు. మీకు అర్థమైందో లేదో కానీ అక్కడ ఉన్న వారికి భలే అర్థమైంది. మనకు అర్థమైందో లేదో ఆ భాష తెలియదు కానీ వానికి అర్థమైందండి. మీరు బాగుంటే ఎందుకు వస్తారా వాడికి అని దాని అర్థం. మీరు దేవునికి చెల్లిస్తే, అంటే డబ్బే కాదు, భక్తే కావచ్చు, సమయం కావచ్చు, డిసిప్లిన్ కావచ్చు, మీరు బాగుంటే వాడు ఇక్కడికి ఎందుకు వచ్చేవాడు? బబులోను రాజు ఇక్కడికి ఎందుకు వచ్చేవాడు? చెప్పు, ఎందుకు వచ్చేవాడు ఇక్కడికి? మీ ప్రాంతానికి ఎందుకు వచ్చేవాడు? ఈ పరిశుద్ధమైన స్థలంలో వాడు అపవిత్రం ఎందుకు చేసేవాడు? మీరు బాగలేకని కదా దేవుడు మనకు అప్పగించింది. మీరు దేవునికి చెల్లించండి అంటే మీరు ఫస్ట్ దేవునికి లోబడండ్రా. ఆయన్నే తొలగిస్తాడంతా, ఆయనే క్లీన్ చేస్తాడు. దేవునికి మాత్రం లోబడం. ఇదే ఇక మీరు లోబడినంత వరకు వాళ్ళు చితక్కూడదనే ఉంటాడని దాని అర్థం. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు కూడా చెప్పాడు, మీరు రాజును గౌరవించాలి, చట్టాలు గౌరవించాలి, రాజుకు లోబడి ఉండాలి. ఎందుకంటే దైవాజ్ఞలు ఏంది జరగట్లేదు, అన్నీ ఆయనకు తెలుసు. మనం బాగలేము కనుకనే ప్రభుత్వాలు మారుతున్నాయి మనకు విరుద్ధంగా. మనం బాగలేం కనుకనే చట్టాలు మారుతున్నాయి మనకు విరుద్ధంగా. మనం అందరం దేవునికి లోబడదాం. ఏమండి, మనం హృదయాన్ని ప్రభు వైపు కుమ్మరించుకుందాం. ఏది నిన్నేం చేయదు అన్నాడు. మరణమే నిన్నేం చేయదు. మరణమా నీ విజయం ఎక్కడ అని మరణానికి గద్దించాడండి యేసుక్రీస్తు ప్రభువు లెక్క. కానీ మనం దేవునికి లోబడమండి. దేవుని అధికారాన్ని ఒప్పుకోం. ఒక్కరం కాదు, అందరం. కీడుకు మనమే కారణం. దేవుడు మనల్ని కీడుకు అప్పగిస్తున్నాడంటే ముమ్మాటికి సైతాన్ రెండో కారణం, నేను మొదటి కారణం. వాడు రెండో కారణం. పాపం వానిపైన ఎందుకు నిందేయడం? వాడు నన్ను శోధిస్తున్నాడు అనే దానికంటే నన్ను నేనే శోధించుకొని దేవుని దూరం వెళ్ళిపోతున్నాను. నన్ను నేనే మహాభక్తునిగా ఫీల్ అయిపోతాను. నాకు నేనే కొంచెం పర్ఫెక్ట్ అన్నట్టుగా భ్రమపరుచుకుంటాను. ఇక నీకు నువ్వే శోధనలు పడిపోతున్నావు. ఇక సైతాన్ వచ్చి నేను తీసుకొని పోయి శోధన లేడు, వాడు రెండో వ్యక్తిలే. ఫస్ట్ నీ మానసిక స్థితే బాగాలేదు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, కొత్త నిబంధన కింద బతుకుతున్న మనం ఏ దేశంలో ఉన్నా ఆ దేశపు చట్టాలను గౌరవించాలి. ఆ దేశపు రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. మనం విధించే ఆ పన్నులు చెల్లించాలి, సహాయాలు చేయాలి, ఎదుటివాని మేలు కోసం మనం ప్రయాసపడాలి. వారు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు కదా, అయ్యుండొచ్చు. మనల్ని హేళన చేస్తున్నారు కదా అండి. అవును, మనకంటే ముందున్నవారు అలా ప్రవర్తించారు కనుకనే మనకు గొర్రెలు అని పేరు పెట్టారు. మీవి సైతాన్లురా అని చెప్పారు వాళ్ళకు. ప్రభు సువార్త చేయమన్నాడు తప్ప వాళ్ళ దేవదేవుని గురించి చెడ్డగా మాట్లాడమని లేదండి. ఇక్కడ
అదే అండి మనం చేసిన పొరపాటు. క్రీస్తుని గురించి సువార్త చెప్పండి, చట్టం కూడా అదే చెప్పింది. మీ దైవాన్ని గురించి మీరు ఎంతైనా ప్రకటించుకోవచ్చు, కానీ ఎదుటివారి అభిమతాలను, ఎదుటివారి ఆత్మగౌరవాలను, ఎదుటివారి విశ్వాసాలను దెబ్బతీయొద్దు. మనం అక్కడ దెబ్బతీసామండి. కాబట్టి వాళ్ళు దెబ్బతీసిన విధానమే ఈరోజు మనకు శాపంగా మారింది. రాబోతున్న తరమైన బాగుండాలి అని అంటే వాక్యానికి లోబడి బ్రతుకుదాం, చట్టం పట్ల, రాతుల పట్ల గౌరవంగా ఉందాం. ఏమండి, మీకు అర్థమవుతుందో లేదో, మొర్దెకై తన వ్యక్తిగత జీవితం అది, కానీ దానిని యూదులందరి మరణానికి కారకుడయ్యాడండి. క్రైస్తవుడా, మరి నీ ప్రవర్తన వల్ల సంఘంకు ఎలాంటి చెడ్డ పేరు వస్తుందో, దేవుని నమ్ముకున్నది గింతే అని అంటున్నారేమో, నా వల్ల నీ వల్ల. డిసిప్లిన్గా ఉందామండి, డిసిప్లిన్గా ఉంది. చెయ్యని దానికే నింద భరించవలసిన మనం ఇక తప్పు చేసి ఈ నిందను తప్పించుకోగలమా? అన్యాయంగా దూషిస్తున్నారండి, నీ ఫలితం రెట్టింపు అవుతుందని చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. అన్యాయంగా దూషిస్తున్నారండి, అవును, నీ కన్నీళ్ళు ఆయన చూస్తున్నాడు. నేను దూషించేవారు, నేను హేళన చేసేవారు ఎవరు ఉండలేరా? ఎందుకు టెన్షన్ పడతావు? వాళ్ళు వెతికినా కనిపించర్లే అని ప్రభు ఎన్నో వాక్యాలు రాశాడండి దేవుడు. కాబట్టి కొత్త నిబంధన క్రైస్తవ సంఘమా, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మన వల్ల పొరపాటును కూడా క్రైస్తవ్యానికి చెడ్డ పేరు రాకూడదు. మనం వెళుతున్న సంఘానికి చెడ్డ పేరు రాకూడదండి. ఏ రకంగా కనుకోవచ్చు, అది మాట్లాడే తీరు విషయంలోనైనా, బట్ట విషయంలోనైనా, ఎలాంటి విషయంలోనైనా సరే, క్రైస్తవ్యానికి, ముఖ్యంగా క్రీస్తు సంఘానికి నీ వల్ల చెడ్డ పేరు వస్తుందేమో జాగ్రత్త పడదామండి. రాకుండా సాధ్యమైనంత వరకు సమస్తమైన మనుషులతోనే సమాధానంగా ఉందాం. అలాగే నటించవలసిన అవసరం లేదండి. లేదు, యేసు ప్రభుని దూషించు అని మీద కత్తి పెడితే అప్పుడు చావేనా, ఓకే, నో ప్రాబ్లం. ఏమండి, నీ దైవాన్ని నువ్వు ఆరాధించుకో అని ఎవరైనా అంటారు, నీ దైవం పట్ల నువ్వు భక్తి కలిగి ఉండు. కానీ మమ్మల్ని ఎందుకయ్యా తప్పుగా మాట్లాడుతున్నావు అంటారు ఎక్కువ మంది. కొద్దిమంది మాత్రమే మనల్ని హేళనగా మాట్లాడతారు, వాళ్ళని వదిలే. ఏమండి, మన భక్తికి అన్యుడు ఆటంకి కాదు. నీ ఆత్మీయ ఎదుగుదలకు, మరలా చెప్తున్నా, నువ్వు పరలోకానికి అన్యుడు ఆటంకం కాదండి. మరలా చెప్తున్నాను, నా పరలోకాని ప్రయాణానికి నాకు నేనే ఆటంకం. ఎందుకంటే నా మానసిక స్థితి బాగాలేదు. నేను నిత్యరాజ్యాన్ని చేరడానికి ఆటంకి సాతాను రెండో కారణం. నేను ఫస్ట్ కారణం, నా ప్రవర్తన అసలు నేనే బాగలేను. వెళ్ళాలి అన్న దృఢ సంకల్పం నాలో లేదు. సంఘాలని ఆత్మీయంగా దెబ్బతీస్తుంది వాళ్ళు ఆరండి, వాళ్ళు రెండో కారణం. మొదటి కారణం మనలో మనమే. ఎన్నో కారణాలు, నేను మీకు నచ్చను, దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. మీరు నాకు నచ్చరు, దానికి ఎన్నో కారణాలు. మన సంఘం అంటే ఇంకో సంఘానికి, మీ సిద్ధాంతం వేరు బ్రదర్. ఇంతే రకరకాలమైన విభజన వచ్చేసి సత్యం అనే భ్రమలో నేను, వాళ్ళు వారికి సరిగా క్రమం తెలియదనే ఉద్దేశంలో వాళ్ళు, చివరికి క్రీస్తు కట్టిన సంఘం ఏమైపోతుంది అన్న చూశారా? అది అక్షరాల సత్యం. ఆ క్రీస్తు కట్టిన సంఘాన్ని మనమే తూట్లు ఓడుస్తున్నాం. కాబట్టి క్రైస్తవ సమాజమా, నువ్వు దేశం పట్లను, నువ్వు వెళుతున్న సంఘం పట్లను, నువ్వు నమ్మిన క్రీస్తు పట్లను చాలా జాగృత కలిగి బ్రతకాలి, డిసిప్లిన్ కలిగి బ్రతకాలి. ఎందుకంటే నువ్వు క్రైస్తవుడిగా మారావంటేనే ఎన్నో సవాళ్ళు స్వీకరించవలసి ఉంటుంది. ఆ సవాళ్ళే నీకు సమాధానంగా దేవుడు మారుస్తాడు, శాశ్వతమైన రాజ్యానికి చేరుస్తాడు. ఈ సంగతి మీరు ఎవ్వరు మర్చిపోకూడదని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామండి.